అలా ముఖ్య కార్యంలో ఉండి ఆ రోజున అనుకోకుండా నిద్రలేచి పూజ కెడుతుంటే ఏదో ముఖ్యమైన కార్యం వచ్చేసింది, బయలుదేరిపోయి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు అలా బయలుదేరిపోవాలి, పూజ పూర్తిగా చేయడానికి అవకాశం లేదు. అప్పుడు ఇన్ని నామాలు చెప్పడం మానేసి శ్రీరామ 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 అన్నాడు, అయిపోయింది పూజ. సహస్రనామాలతో పూజ చేసినట్టు. ఎందుకని? ఎప్పుడు నేను చెప్పింది సమయం తగినంత లేకపోతే, అంతేకాని నిద్ర 8ంటికి లేచి సమయం లేదనకూడదు. పూజ చేసుకునే వేళని కుదించవలసి వస్తే అనుకోని పని తగిలి అప్పుడు రామ 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 అంటే చాలు 1000 నామాలు. ఎలా? అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో. రా అంటే 2, మా అంటే 5. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5లు 10, 10 రెళ్ళు 20, 25లు 100, 100 రెళ్ళు 200, 205లు 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అంటే 1000 నామాలు చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు నామములతో పూజ చేసినప్పుడు పుష్పములను వాడడానికి కారణం, ఈశ్వర మీరు మాకు చెవులు ఇచ్చారు, ఈ చెవులకు వినికిడి శక్తిని ఇచ్చారు. ఆ వినికిడి శక్తిని ఇచ్చిన కారణం చేత నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాను, వాటి వలన నేను ఎంత మార్పు చెంది దగ్గరగా జరగగలుగుతున్నానో ఈశ్వరునకు కృతజ్ఞతగా మీ పాదముల యందు పుష్పములను సమర్పించుచున్నాను. నమః, నాది కాదు నీది. ఇది